అధికారం ఈరోజు కూటమికి ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈరోజు పూర్తి అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా కూటమిలో బీజేపీ ఉంది. మనం చూసాం ఎన్నికల ముందు ప్రచారంలో ఏదో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మేము వస్తున్నామని చెప్పి చేసినటువంటి ప్రచారాలు కానీ, ఈరోజు అధికారం వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే చాలా భిన్నంగా నడుస్తుంది రాష్ట్రంలో. ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు చూస్తే, ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా ఈరోజు అధికారం మీ చేతుల్లో ఉంది, ఎక్కడైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా కాకుండా ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులు చూస్తే చాలా దారుణంగా, అమానుషంగా కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తారు అనే ప్రజలందరూ కూడా పట్టం కడితే, అధికారం చేపట్టక ముందు నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా అధికార యంత్రాంగానికి కూడా మనవి చేస్తా ఉన్నాము. ఈరోజు కూటమి నాయకత్వానికి రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. ఒక బాధ్యత, అనుభవం ఉన్న నాయకుడు ఈరోజు ఈ విధంగా జరుగుతున్న పరిస్థితులను కట్టడి చేయకుండా చేస్తే ఎక్కడ కూడా ప్రజల ఆగ్రహానికి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఎవరు చేసినా కూడా దౌర్జన్యాలు, కక్ష సాధింపు చర్యలు ఎక్కడ జరిగినా కూడా తప్పకుండా అది ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగితే మళ్ళీ పత్రం తప్పదు ఏ పార్టీకైనా. కాబట్టి అందరూ ఎక్కడైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడినప్పుడు సంయమనంతో పాటించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను కోరుతా ఉన్నాం. తప్పకుండా మన పార్టీ నాయకుడు కానీ అందరం కూడా కలిసికట్టుగా రాబోయే భవిష్యత్తులో ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాం. ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్ తెలుగుదేశం పార్టీకి ఒక మంచి అవకాశం వచ్చింది. ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య కూటమిలో అత్యధికంగా పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి భాగస్వామి పక్షంగా తెలుగుదేశం పార్టీకి ఈరోజు గౌరవం ఉంది. డిమాండ్ చేసే హక్కు వచ్చింది. ఈరోజు ప్రత్యేక హోదా కావాలా, జాబులు రావాలంటే ఇండస్ట్రీలు కానీ, డెవలప్మెంట్ కానీ, వెనుకబడినటువంటి జిల్లాలకు ఆర్థికంగా సహాయం కావాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించడానికి ఒక అవకాశం ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి, కూటమికి. ఈరోజు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ స్థాపించేదానికైతేనేమి, ఈరోజు అన్ని విధాల వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం సాధించేదానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నిధులు ఒత్తిడి తీసుకొచ్చి సాధించేదానికి ఈరోజు ఇంత బాధ్యత మీ మీద ఉంది, ఇంత అవకాశం ఉంది. ఆ రోజు మీకు మోడీని తిట్టి ఆ రోజు పోరాటం చేయడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మీరు లేకపోతే కేంద్రంలో గవర్నమెంట్ నిలబడలేని పరిస్థితిలో మీ చేతిలో ప్రజలు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే దాంట్లో కానీ, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ప్రత్యేక హోదా కానీ ఇంకా రాష్ట్రం డెవలప్ అయ్యేదానికి చేసేదానికి మంచి అవకాశం ఉంది. ఆ విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను వాళ్ళని కోరుతా ఉన్నా. తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కూడా ఈరోజు ఎక్కడ కూడా శృతి మించి జరిగినప్పుడు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తప్పకుండా అండగా ఉంటామని చెప్పి మనవి చేస్తాము.